లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా భారత్పై అక్కసును వెలగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్థిక వనరు కావడంతో మాల్దీవులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమ తప్పును తెలుసుకున్న మాల్దీవులు కాలబేరానికి వచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరైన పర్యాటకలో భారతీయులు తమకు సహకరించాలని కోరుతూ మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైజల్ అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా భారత్ మాల్దీవుల మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు. మనకు ఓ చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా భారత్తో కలిసి పనిచేయాలని కోరుకుంటుంది. మేము ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. భారతీయుల రాకపోకలు మా ప్రజలు, ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతున్నాయి. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగస్వామ్యం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులకు చెప్పాలనుకుంటున్నాను. మా ఆర్థిక వ్యవస్థ టూరిజంపై ఆధారపడి ఉంది అని అన్నారు. ఆ దేశంలో వెకేషన్ ప్లాన్ చేసుకున్న వారు మనసు మార్చుకున్నారు. హోటల్స్ బుకింగ్స్, భారత్ నుంచి ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిలేషన్ పెద్ద మొత్తంలో రద్దయ్యాయి. మాల్దీవుల నష్ట నివారణ చర్యలు చేపట్టి భారత్పై నోరు పారేసుకున్న 3 మంత్రులపై వేటు వేసింది. అయినప్పటికీ భారత్ ఆగ్రహం చల్లారలేదు. పర్యాటక వెబ్సైట్ sun.mv సోమవారం ప్రకటించిన నివేదిక ప్రకారం గత సంవత్సరం మొదటి 4 నెలల్లో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 42% తగ్గింది. ఈ ఏడాది ఆరంభంలో మాల్దీవుకు వచ్చే పర్యాటకులలో భారతీయులు తొలి స్థానంలో ఉన్నారు. కానీ ప్రస్తుతం 6వ స్థానానికి పడిపోయిందని న్యూస్ పోర్టల్లో నివేదించింది. పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మే 4 నాటికి మాల్దీవులకు భారతదేశం నుంచి మొత్తం 43,991 మంది పర్యాటకులు వెళ్లారు. గత ఏడాది ఇదే సమయానికి 73,785 మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించారు. గత ఏడాదితో పోలిస్తే 42,608 మంది తక్కువయ్యారు.